సకల జనులకు శక్తిని, ధైర్యాన్ని, శాంతిని ప్రసాదించేవాడు శ్రీ ఆంజనేయ స్వామి. మహిమాన్వితమైన శ్రీ హనుమంతుడు వెలిసిన క్షేత్రం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని గుంతలపేట గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. బాధితులను ఆవహించి ఉన్న దుష్టశక్తులను తరిమికొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధీమంతుడు ఈ క్షేత్రంలో కొలువైన హనుమంతుడు. అరగొండ, గండి లాంటి క్షేత్రాల స్థాయిలో భక్తులు ప్రతి పౌర్ణమి రోజు విశేషంగా తరలివచ్చి హనుమంతుని నామస్మరణ చేస్తూ, భజనలు చేస్తూ జాగరణ చేస్తారు. సాయంత్రం 6:30 గంటల నుండి 10 గంటల వరకు అన్నదానం చేస్తారు. అర్ధగిరిలో లాగా ఇక్కడ పౌర్ణమికి జాగరణ, అన్నదానం చేయడం చిన్న విషయం కాదు. అరగొండ పెద్ద దేవాలయం, విశాలమైన ఆవరణ ఉంది కాబట్టి అక్కడ ఈ కార్యక్రమాలు చేయడం సులభం. కానీ ఈ చిన్న దేవాలయంలో, చిన్న పల్లెటూరులో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు చేయడం విశేషం. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాళువ నరసింహరాయల కుమారుడు రామసముద్రంలో జనార్దన స్వామి ఆలయాన్ని నిర్మించమని శిల్పులను ఆజ్ఞాపించాడు. ఆ ఆలయాన్ని కట్టేటప్పుడు శిల్పులు ఇక్కడ చాలా మర్రి చెట్లు ఉంటే వాటి కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు స్వామి ఉన్న స్థలంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉండడం గమనించి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామికి ఆ శిల్పులే గుడి కట్టారని తెలుస్తోంది. ఈ ఆలయం రామసముద్రం కంటే ముందు నుండి ఉండేదని, చాలా విశాలంగా ఉండేదని, ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలలో గ్రామంతో పాటు ఆలయం కూడా శిథిలమై ఇప్పుడున్న చిన్న ఆలయంగా పునర్నిర్మించబడిందని కూడా తెలుస్తోంది. ఇప్పుడున్న ఆలయం కూడా రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం చూస్తుంటే చాలా ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. విగ్రహానికి పెరిగే గుణం ఉందని శిల్పులు ధృవీకరించారు. మరో విశేషం ఏమంటే ఈ విగ్రహం అచ్చం కర్ణాటక ముల్బాగల్ పట్టణంలోని ప్రసిద్ధ హనుమంతుని ఆలయంలో ఉన్నట్టే ఉంది. పచ్చని పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడున్న ఈ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ఒక విశేషం ఉంది. కర్ణాటకలో ఒక భక్తురాలు ఈ విగ్రహం కొనుక్కొని పూజా మందిరంలో ఉంచి పూజించుకుంటూ ఉండేది. ఆంజనేయ స్వామి ఆమెకు కలలో కనిపించి తనను గుంతలపేట ఆలయానికి చేర్చమని ఆదేశించాడు. అమ్మా, నన్ను గుంతలపేట ఆలయానికి చేర్చు. ఆమె 3 నెలల పాటు ఈ ఆలయం కోసం వెతికి స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఆలయానికి అప్పగించి వెళ్లారు. హనుమంతుడే స్వయంగా ఈ ఆలయం గురించి చెప్పి విగ్రహాన్ని చేర్చమనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత చిన్న గుడికి పౌర్ణమి రోజు 2 నుండి 4,000 మంది దాకా భక్తులు వస్తారంటే స్వామివారి మహిమను అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయ నిర్వహణ, పూజలు, పౌర్ణమి రోజు జరిగే అన్ని కార్యక్రమాలు గుంతలపేటకు చెందిన శ్రీ నారాయణ గారు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. 2016లో వారికి ఆరోగ్య సమస్య వచ్చి కాలు తీసేయాలని చెప్పారట డాక్టర్లు. ఆయన ఇక్కడ స్వామికి మొక్కుకున్న తర్వాత వెళ్తే తీసేయాల్సిన అవసరం లేదని ఆపరేషన్ మాత్రం చేశారట. ఆ సంఘటనతో స్వామిపై అపారమైన నమ్మకం కలిగిన ఆయన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నారు. ఊరిలోని కొంతమందితో కలిసి స్వామి సేవ చేస్తూ హనుమంతుని సేనలాగా మారి ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. అన్న సంతర్పణ కోసం బియ్యాన్ని సేకరించేదొకరు, వంట చేసేదొకరు, కావలసినవి అందించేది మరొకరు, గుడిని పూలతో అలంకరించేదొకరు, మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేసి పాటలతో శ్రవణానందం కలిగించేదొకరు, భజనలు చేసేవారు, ఆలయం శుభ్రం చేసేవాళ్ళు, ఇలా తమకు తెలిసిన పనిని ఆంజనేయ స్వామికి నివేదిస్తూ దైవసేవ చేస్తున్నారు. పౌర్ణమి రోజు విద్యుత్ దీపాల కాంతులతో ఆలయం వెలిగిపోతూ కనిపిస్తుంది. ఇలా స్వామికి నైవేద్యం సమర్పించి తరువాత అన్నదానం ప్రారంభిస్తారు.
పేరు? ఏ ఊరు? గుంతలపేట. ఇప్పుడు ఈ హనుమంతుని సేనతో మాట్లాడదాం. రోడ్డు బాగాలేదు. ఇబ్బంది పడితే అవునవును, రోడ్డు బాగాలేదు. దాతలు ఉండి చేయించడం లేదు. ప్రభుత్వం వారు ఏదైనా శ్రద్ధ తీసుకుని చేయిస్తే ఇది దేవాలయము ఇంకా అభివృద్ధి చేయాల్సిన పని ఉంది. ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేసి ఏదైనా జాగా ఇప్పించి నాటకాలు వేయాలా, హరికథలు చెప్పాలా, ఒక 2-2 మనుషులు ప్రోగ్రాములు చేయాలంటే వీలు కాని పరిస్థితి అవుతుంది. అందుకోసము ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కల్పించుకొని ఎంత ప్రముఖ భూములు ఉన్నాయి, వాటిలో ఏదైనా మాకు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే మీకెంతో సహాయం చేసి ఈ స్వామికి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ఈ శామ్యానాలు, కుర్చీలు ఇవన్నీ నేనే సప్లై చేస్తాను. మీ పేరండి? శ్రీనివాసం గోవింద స్వామిని మట్టవారిపల్లి విలేజ్. మా గుడి మొదటి నుంచి మాతో కూడా ఉంటూ ఆయన కొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రజలు స్వామి కాపాడు. అసలు ఆయన తిరిగి రారనుకున్నాం మేము. నాన్నగారి కాలం నుంచి ఆయన కూడా ఈ గుడి సేవ చేస్తున్నారు. ఆయన చంద్రశేఖరు తిరుపతిలో నేను టీటీడీలో పనిచేసేటప్పుడు ఆయన మృదంగిస్టుగా టీటీడీ మ్యూజిక్ కాలేజ్ లో పనిచేసి ఇక్కడికి వచ్చిన మేమిద్దరు ఒకే తూరు వచ్చినాం అనుకోండి. మట్లవారిపల్లి. నా పేరు చంద్రశేఖర్. అంటే అకౌంట్ సెక్షన్ మొత్తం చూస్తున్నాం. అమౌంట్ విషయాల్లో ఏ విధమైన లెక్క పక్క అయినా గానీ అన్ని ఆల్ రికార్డ్స్ గా పెట్టుకొని ఈ గుడి దగ్గర ఎవరైనా గానీ ఏ చిన్న క్వశ్చన్ వేసినా గానీ సమాధానం చెప్పే విధంగా పెట్టుకున్నాము. ఓన్లీ గుడి మాత్రమే ఉండింది. ఈ ప్రహరీ గోడ గానీ ఈ రేకులు గానీ ఏవి లేవు. కంప చెట్లు పడి చాలా హీన స్థితిలో ఉండింది. పాములు, జెర్లు, ఈ చీమల పుట్టలు ఈ విధంగా ఉండింది. అలా ఉన్న ఈ టెంపుల్ ని ఆయన దయతోనే ఆయన మమ్మల్ని ఫస్ట్ పెద్ద ఆయన రప్పించుకున్నారు. తర్వాత మేమందరం ఆయనకి సహాయ సహకారాలు చేస్తూ ఆయన మా ద్వారా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు. మేము చేసింది ఏం లేదు. పేరు శ్రీనివాసం సార్. మేము ఇక్కడ వంట మనిషి దగ్గర అటెండ్ గా వండుకుంటూ అన్ని చూసుకుంటూ వచ్చిన జనాలకి సర్దుబాటు చేసుకుంటూ మా సహాయ సహకారాలు అన్ని అందిస్తూ ఉంటాం. ఏదైనా పౌర్ణమిలో చాలలేదంటే తలా కొంచెం మేము ఉండే 10 మంది తలా కొంచెం వేసుకొని ఆ నెల కార్యక్రమం నెరవేర్చాలా. సాయంత్రం 6కి స్టార్ట్ చేస్తాం సార్ భోజనం పెట్టేది. 10-11 వరకు వస్తానే ఉంటారు నైట్ కూడా. సుబ్రహ్మణ్యం అదే పెద్ద ఆయన ముందర పెట్టుకొని ఏదో పెద్ద ఆయన పారాలని ఆయన అదో ఈ పని చేయండి, ఇట్లా చేయండి ఆ రూట్ ఇంటి మేమంతా సహకరించుకుంటా ఆయన అనుసరించుకొని మీదే ఊరు? నా పేరు సురేష్. ఈ దేవాలయంలోకి వచ్చిపోయిన తర్వాత కూడా చాలా మందికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపరిచిన సందర్భాలు ఇంతవరకు చుట్టుపక్కల కూడా ఇటువంటి అనుసందర్భం ఎక్కడ లేదు. 2 సంవత్సరాల నుంచి వస్తాను. ఆలయానికి ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా వస్తున్న భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకుందాం. లక్ష్మమ్మ స్వామి కాబ్బల్ని చాలా బాగలేదు. పైకి లేసే పని లేదు. ఏమో స్వామి ఒళ్ళంతా వంటకొచ్చేసి కాళ్ళు ఏళ్ళు కూడా కదిలేదు లేదు. తల ఊగుతానే ఉండేది 24 గంటలు. మెడ గిడ ఏం పిలిచేదిలే, ఆకిలి అయ్యేదిలే. మన చూపు లేదు, మన సోర్సు లేదు. ఏదో ఎత్తుకొచ్చేడేసేసారు మా వాళ్ళు. ఈ దేవుడే నన్ను బాగా కాపాడినాడు. ఇప్పుడు కొంచెం మేలు స్వామి, తలుగేది ఇంకా కొంచెం ఉంది. అయినా నాకు బాగా అవుతుంది. నేను ఒక నమ్మకం మీద ఇక్కడికే ఉన్నా. రోజు ఆంజనేయ స్వామి నమ్ముకుని బొబ్బలు లేస్తాను. ఇప్పుడు లేదు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? ఆగస్టు నుంచి వస్తాం. ఆగస్టు మేము భజనలు చేసుకుంటాం. మదనపల్లి దగ్గర పక్కన పల్లి మేమందరూ వాళ్ళే. మీరందరూ ఒకే ఊరు? ఈ ఆలయం గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ ఆలయం గురించి నాకు చెప్పిన సోదరుడు అశోక్ కి, ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి చెప్పిన శ్రీ నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.